జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు భాగంగా వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం గోక ఫసల్వాద్ గ్రామంలో ఎస్ఐ రవిగౌడ్ ఆధ్వర్యంలో 33వ రోడ్ సేఫ్టీ వీక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో యజమానులు, డ్రైవర్స్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వాహనాలను మద్యం సేవించి నడిపి ప్రమాదాలకు కారణం కాకూడదు. కుటుంబాలను గుర్తు చేసుకుంటూ నడపాలని ఎస్ఐ రవిగౌడ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ బైక్పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఎస్ఐ తెలిపారు. హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. వేగం కన్నా వేగం కన్నా వేగం కన్నా హెల్మెట్ ధరించండి. ఇప్పుడు ఆ బుల్లెట్ బండి 3 లక్షలు పెట్టి కొన్నాడు, కానీ దానికి 900 పెట్టి హెల్మెట్ కొనుక్కోవడానికి నిర్లక్ష్యం. నిర్లక్ష్యం చూడండి. హెల్మెట్ లేకుండా ఇబ్బంది, హెల్మెట్ లేకుండా ఇబ్బంది. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇబ్బంది, తర్వాత ఇన్సూరెన్స్ లేకుండా ఇబ్బంది. అది మినిమం ఉండాలి. అది లేకుండా బయటికి పోవడం పని మీద అంతా ఇట్లా ఏదో ఒక పరిస్థితి బయటకు వస్తుంది. ఏదైనా నష్టం జరుగుతుంది, అప్పుడు కాపాడేది ఏంటి? అప్పుడు కాపాడేది, మన ప్రాణాలను కాపాడేది హెల్మెట్. ఒకవేళ ఇంకేమైనా జరగరాంది, మన టైం బాగలేదు, నష్టం జరిగిపోయింది, అప్పుడు మనల్ని కాపాడేది ఏంటి? మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడేది ఏంటి? ఒక డ్రైవింగ్ లైసెన్స్ కార్డు, ఇన్సూరెన్స్ పేపర్, వాటి ద్వారా ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే వెనక ఉన్న కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా చేయటనిచ్చిన వాళ్ళు అవుతుంది. చూడండి, మనకి ఎలక్షన్ రోడ్లే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఏదైనా అవసరం కూడా వాళ్ళు ట్రాఫిక్ తెలవకుండా వాడు వేగం వచ్చి మనం గుద్దుకున్నా కానీ కింద పడ్డా కాలో చేయించుతుంది, హాస్పిటల్ పోతే సెట్ అయ్యింది. కానీ తలకాయ ఒకటి పలిగిందనుకో ఏం చేయడానికి కూడా పోతే అవమానాలు. అదేవిధంగా కార్లు ఉన్నా కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, దానికి కూడా పేపర్లు ఉండాలి. ఆటో డ్రైవర్లు యూనిఫామ్ వేసుకోవాలి, పైన సెట్ వేసుకోవాలి, ఇన్సూరెన్స్ పేపర్లు పెట్టుకోవాలి. ఆటో డ్రైవర్లకు నేను మరీ చెప్తున్నాను, నా దగ్గరికి ఆల్రెడీ కంప్లైంట్స్ వచ్చినాయి. ఒక సైడ్ పోవాలి, రోడ్డు మీరే పోకుండా అవతల వాళ్ళకి ఇబ్బంది పెడితే ఎట్లా? సైడ్ ఇవ్వాలి, కూడా హారన్ కొడితే సైడ్ ఇవ్వాలి. నీ రూట్లో నువ్వు పోవాలి, నీ లేన్లో నువ్వు పోవాలి. ఇవి కూడా వచ్చాయి కాబట్టి ఆటో డ్రైవర్లకు కూడా ముఖ్య గమనిక, ఖచ్చితంగా పైన యూనిఫామ్ వేసుకోవాలి, సెట్ వేసుకోవాలి, లైసెన్స్ పెట్టుకోవాలి, ఇన్సూరెన్స్ పేపర్లు పెట్టుకోవాలి. ఎట్టి సందర్భాలలో సాయంత్రం పూట దౌలతాబాద్ నుంచి వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఎక్కువ వస్తారు రైడ్కి, అట్లా మద్దూరు సైడ్ మద్దూరు పోయేటోళ్ళు కానీ దౌలతాబాద్ మండల కేంద్రం నుంచి వచ్చేటోళ్ళు కానీ ఈవినింగ్ టైంలో తాగి నడిపితే మాత్రం ఖచ్చితంగా పెద్ద కేసులు అయితే ఆటో సీజ్ అయింది, డిమాండ్ కూడా పోతుంది. కాబట్టి అంతా మీకు కాదు, ఇవన్నీ ప్రతిరోజు చెప్తున్నాం. ఈ నెలలో మొత్తం ఇదే మనం చెప్తున్నాం, మీ గురించే చెప్తున్నాం. దీంట్లో ఎంతమంది దగ్గర ఒక 100 మంది, ఇందులో 5గురు మారినా కానీ, ఒక 5గురికి చైతన్యం వచ్చినా కానీ ఎంతో కొంత మేము చెప్పిన దానికి విలువ ఉన్నట్టు. ఏముంది అని ఉంటే మాత్రం అది ఏదో ఒక దగ్గర అంటే కొంచెం భారీ మూల్యం అనేది చెల్లించుకోక తప్పదు. కాబట్టి అందరూ ఖచ్చితంగా వాస్తవమా కాదా?
3 లక్షలు పెట్టి బండి కొని ఒక 2,000 పెట్టి డ్రైవింగ్ లైసెన్స్, ఒక 5-6 వేలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఎంత సెక్యూరిటీ. ఇప్పుడున్న కాలంలో ఒకప్పుడు అంటే ఇంత లేదు. ఇప్పుడున్న సమాజంలో ఎంత డెవలప్మెంట్ అవుతుంది, వెహికల్స్ పెరిగినాయి. ఒకప్పుడు సైకిళ్ళు ఎడ్ల బండ్లే ఉండేవి, కాలినడకన పోయేది. ఇప్పుడు ఏ నుంచి దౌలతాబాద్ కూడా నడుచుకుంటూ పోయేది, పెద్ద మనిషి పోయేది నడుచుకుంటా. అప్పుడు ఏం లేదు, ట్రాఫిక్ లేదు, యాక్సిడెంట్లు లేవు. అది మారింది కదా. 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ తర్వాత అంతా డెవలప్ అయింది, వెహికల్స్ పెరిగినాయి, ఎవరు నడుచుకుంటూ పోరు. అందరు వెహికల్స్ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ ఉంటుంది, ట్రాఫిక్ వైలేషన్ ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళే మనం రూల్స్ పాటిస్తే ఎవరికి వాళ్ళే రక్షణ చేసుకున్నట్టు అవుతుంది. లేకపోతే మన నిర్లక్ష్య ధోరణిలో ఉంటే ఏదో ఒక రోజు మన నిర్లక్ష్యంగా మనల్ని బలి తీసుకుంటాం. ఎన్ని ఖర్చు పెట్టరు, దావతులని, చిన్న చిన్న పండగలని, వాళ్ళు వస్తారు, బామ్మలు వస్తారు, దావత్ మాట పోతుంది. అట్లా రానుకున్నప్పుడు మన ప్రాణం చేసిన పట్టుదల ఉండదు. అదేవిధంగా